క్రిందటేడాది తోతాపురి గొడవ పూర్తి కాకముందే మళ్ళీ తోతాపురి గొడవ వచ్చింది. తోతాపురికి ఉరి సిండికేట్గా మారిన ఫ్యాక్టరీలతో చంద్రబాబు ప్రభుత్వం కుమ్మక్కు, గుజ్జు నిల్వలు లేకపోయినా కొనుగోలు ఫ్యాక్టరీలు విముఖత, ఫలితంగా ఏడాది కొనేవాళ్ళు లేక తలడిల్లుతున్న మామిడి రైతులు, మార్కెట్లో మద్దతు ధర తక్కక తీవ్ర ఆందోళన, ర్యాంపుల దగ్గర టన్నుకి 3 నుంచి 5 వేలకు మించి పలకం ధర, టన్ను 5 నుంచి 6 వేలకు మించి కొనుగోలు చేయని ఫ్యాక్టరీలు, ఇంకా ధర తగ్గించేలా దళారుల మాయాజాలం, మార్కెట్లో 7,000 ధర పలుకుతోందంటున్న ప్రభుత్వం, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో 44 గుజ్జు ఫ్యాక్టరీలు 7 మాత్రమే ప్రాసెసింగ్, ప్రభుత్వ అనుకూల రైతులకే టోకెన్లు, అయినా ఫ్యాక్టరీల దగ్గర పడిగాపులు, పెట్టుబడి రవాణా ఖర్చు కూడా రావడం లేదని లబోదిబ్బమంటున్న అన్నదాతలు, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని రైతుల డిమాండ్, మామిడి బోర్డు ఏర్పాటు చేయాలంటున్న రైతు సంఘాలు, సర్కార్ నిర్వాహకంతో ఇప్పటికే తీవ్ర నష్టాలు శనగ, మొక్కజొన్న, అరటి, పొగాకు రైతులు, ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేక ఉక్కిరి బిక్కిరి అన్నది హైలైట్ చేసుకొచ్చారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ వ్యవసాయాన్ని దండగమారి పనిగా మార్చేసింది, రైతుల్ని సాక్కు దూరం చేస్తుంది, వ్యాపార దళాలకు మాత్రం లాభాలు వచ్చేలా వాళ్ళకి అనుకూల చర్యలు తీసుకుంటోంది, చెప్పే మాటలకు ఇచ్చే హామీలకు ఆచరణలో ఎక్కడా పొంతం లేకుండా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో ఏ ఒక్క పంట గిట్టుబాటు ధర లేకుండా చేసింది. తోతాపురి రైతులకు గత ఏడాది చుక్కలు చూపించి పంటను రోడ్డుపాలు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ ఏడాది అదే వైఖరి అవలంబిస్తోంది. ఫలితంగా తమ దళారీ మద్దతు ప్రభుత్వాన్ని చాటుకుంటోంది అన్నటువంటిది సాక్షి హైలైట్ చేసుకొచ్చింది.